ఆసియా కప్లో ఇవాళ టీమిండియా తన మూడో మ్యాచ్ చివరి లీగ్ మ్యాచ్ ఆడబోతుంది. ఒమన్తో తలపడబోతుంది. అబుదాబి వేదికగా జరగబోతున్న ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఒక భారీ విజయమే టార్గెట్గా టీమిండియా బరిలోకి దిగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే టీమిండియా ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్లు కూడా పూర్తిగా వన్ సైడ్ అయిపోయాయి. ఫస్ట్ యూఏఈ మీద వన్ సైడ్ విక్టరీ, అలాగే పాకిస్తాన్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ఒక రేంజ్లో జరుగుతుందేమో, పోటీ ఇస్తుందేమో అంటే కనీస పోటీ కూడా ఇవ్వలేదు పాకిస్తాన్. సో ఇప్పటివరకు కూడా ఆడిన 2 మ్యాచ్లు చాలా చప్పగా అంటే పూర్తిగా డామినేషన్ అయితే ఇండియాదే కనిపించింది. ఇవాళ మ్యాచ్లో కూడా ఒమన్ జట్టు మీద కూడా పెద్దగా అంచనాలు లేవు, సంచలనం సృష్టించే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే టీమిండియా చాలా రెట్లు ఆ జట్టు కంటే స్ట్రాంగ్గా ఉంది కాబట్టి. అయితే ఇక్కడ టీమ్ కాంబినేషన్ మారే అవకాశం ఉంది. ఇదే ఇక్కడ ఈ వాల్ట్ మ్యాచ్కి సంబంధించి హాట్ టాపిక్గా ఉన్న టాపిక్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే టీమ్ కాంబినేషన్ మారుస్తారా లేదా. ఎందుకంటే సూపర్ 4లో పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్తో మనకి మ్యాచ్లు ఉన్నాయి. సో సూపర్ 4 స్టేజ్ స్టార్ట్ అవ్వడానికి ముందు కాంబినేషన్ని, విన్నింగ్ కాంబినేషన్ని మారుస్తారా. ఎందుకంటే గంభీర్ కోచ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంబినేషన్ ఎప్పుడు కూడా విన్నింగ్ కాంబినేషన్ అతను చేంజ్ చేయట్లేదు. దాదాపుగా రిజర్వ్ బెంచ్లో ఉన్న ఆటగాళ్ళని రిజర్వ్ బెంచ్కి పరిమితం చేస్తున్నాడు. కానీ బూమ్రాకి ఒకవేళ వర్క్లోడ్ మేనేజ్మెంట్ ఆ పద్ధతిలో కనుక రెస్ట్ ఇవ్వాల్సి వస్తే హర్షదీప్ సింగ్, ఎందుకంటే T20 ఫార్మేట్లో ఒక టీమిండియా తరపున ఒక ఎక్సలెంట్ బౌలర్ ఎవరైనా ఉన్నారంటే బూమ్రా తర్వాత హర్షదీప్ సింగ్ని 2 మ్యాచ్లో కూడా బెంచ్కే పరిమితం చేశారు. ఫైనల్ 11లో ఆ కాంబినేషన్లో అతనికి ఎక్కడా కూడా ప్లేస్ దక్కలేదు. ఎందుకంటే శివన్ దూబే లాంటి ఆల్రౌండర్ని బ్యాటింగ్ డెప్త్ కోసం తీసుకోవడంతో హర్షదీప్ సింగ్ బెంచ్కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. మరి హర్షదీప్ సింగ్ని ఒమన్ మీద మ్యాచ్లో ఆడిస్తారన్న ఒక ప్రచారం అయితే జరుగుతుంది. బూమ్రాకి రెస్ట్ ఇవ్వచ్చేమో, ఎందుకంటే తర్వాత సూపర్ 4 స్టేజ్లో అన్నీ కూడా మంచి టీమ్సే ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఏ జట్టును కూడా మనం తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి. అయితే ఇక్కడ బూమ్రాని 4 ఓవర్లే కాబట్టి వేసేది T20 ఫార్మేట్లో వర్క్లోడ్ మేనేజ్మెంట్ అవసరం లేదనేది కొందరి వాదన. మరి గంభీర్ ఈ 2 నిర్ణయాలు ఏం తీసుకుంటాడనేది ఇక్కడ ఆసక్తికరం. అలాగే స్పిన్నర్లు, 3 స్పిన్నర్లు సాధారణంగానే యూఏఈ పిచ్లన్నీ కూడా స్పిన్కు అనుకూలంగా ఉంటాయి. మనం ఎప్పుడు చూసినా కూడా ఈ టోర్నమెంటే కాదు, అంతకుముందు ఏ మ్యాచ్లు జరిగినా ఎక్కువ స్పిన్నర్లే ఆధిపత్యం కనబరుస్తూ ఉంటారు. మరి 3 స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందా, ఒకవేళ ఒక స్పిన్నర్ని డ్రాప్ చేసి హర్షదీప్ సింగ్ తీసుకుంటారా, లేదా బూమ్రానే డ్రాప్ చేసి 3 స్పిన్నర్లను కంటిన్యూ చేస్తూ హర్షదీప్ని ఆడిస్తారనేది చూడాలి. ఇక వికెట్ కీపర్గా సంజు శాంసన్కి ఈ మ్యాచ్లో ఏదైతే గత 2 మ్యాచ్లో కూడా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అతని బాగా మిడిల్ ఆర్డర్కే పరిమితం చేయాల్సి, ఓపెనర్గా అంతకుముందు ఆడేవాడు. కానీ గిల్ వచ్చిన తర్వాత ఓపెనింగ్ స్లాట్, తన ఓపెనింగ్ ప్లేస్ని అనేది సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. సో 1 డౌన్లో కానీ 2nd డౌన్లో కానీ దింపట్లేదు. దాదాపుగా 5-6 స్థానాలకే సంజు శాంసన్ పరిమితం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఈ మ్యాచ్లో జితేష్ శర్మని, మనకి ఐపీఎల్లో ఒక ఫినిషర్గా ఆర్సీబీ కాడిన జితేష్ శర్మని ఒకవేళ అవకాశం ఇవ్వచ్చు అనేది మరొక ప్రచారం అయితే జరుగుతుంది. ఒకవేళ జితేష్ శర్మని తీసుకుంటే కనుక సంజు శాంసన్ని తప్పించవచ్చు. ఇంకా మిగిలిన బ్యాటింగ్ ఆర్డర్లో మాత్రం, మిగిలిన టీమ్ కాంబినేషన్లో మాత్రం ఎటువంటి మార్పులు జరిగే అవకాశం లేదు. అటు ఓపెనర్గా అభిషేక్ శర్మ మంచి ఫామ్లో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా పాకిస్తాన్ మీద ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి మళ్ళీ టచ్లోకి వచ్చేసాడు. పాకిస్తాన్ మీద తనకు మంచి రికార్డు లేదు అన్న ఏదైతే గత రికార్డును చెరిపేస్తూ ఒక టచ్లోకి అయితే వచ్చాడు. ఇక బౌలింగ్ కాంబినేషన్లో కుల్దీప్ యాదవ్ మేజర్గా ఈ సిరీస్ సంబంధించి, ఈ టోర్నమెంట్ సంబంధించి ఒక ఇండియాకి ఒక విన్నింగ్ ఫ్యాక్టర్గా, విన్నింగ్ బౌలర్గా ఉన్నాడు. అలాగే శివన్ దూబే చాలా రోజుల తర్వాత బంతితో అద్భుతంగా తను ఆ బౌలింగ్ పెర్ఫార్మెన్స్ అనేది ఇస్తున్నాడు. మన 2 మ్యాచ్లో కూడా చాలా తక్కువ ఎకానమీ, మంచి వికెట్లు తీస్తూ కీలకమైన బ్రేక్ త్రూలు ఇచ్చాడు. సో శివన్ దూబేని కూడా ఖచ్చితంగా కంటిన్యూ అవుతాడు. ఎందుకంటే సూపర్ 4 స్టేజ్కి ముందు వీళ్ళందరూ టచ్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టోర్నమెంట్ మళ్ళీ ఒకసారి టైటిల్ డిఫెండింగ్ ఛాంపియన్ బరిలోకి దిగిన టీమిండియా నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఈ వాళ్ళ రిథమ్ అనేది కంటిన్యూ అవ్వాలి. ఇక ఒమన్ ఏదైతే పసికోనుగా చెప్తూ ఉంటారు, కానీ సంచలనం టీమిండియాకి ఎంతవరకు పోటీ ఇస్తుందని చూడాలి. ఇప్పటివరకు ఈ టోర్నమెంట్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 1 వీక్ దాటిపోయినా కూడా చాలా పేలవంగా, అంటే చాలా చప్పగా ఒక వన్ సైడ్ విక్టరీలే జరుగుతున్నాయి. గత రాత్రి జరిగిన మ్యాచ్లో కూడా శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ని ఓడించి, సో వాళ్ళు సూపర్ 4కి 3 మ్యాచ్లు గెలిచి సూపర్ 4లో అడుగుపెట్టారు. అలాగే బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోవడంతో బంగ్లాదేశ్కి అవకాశం వచ్చింది. మరి ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్లు కూడా చాలా చప్పగా సాగాయి. సో ఇవాల్టి మ్యాచ్ కూడా మనం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయని అవసరం లేదు. అది కూడా వారు వన్ సైడ్గానే ఉండబోతుంది ఉమెన్ టీం మీద. సో ఎంతవరకు నిలబడతారు, ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 20 ఓవర్స్ ఆడగలుగుతారా ఇండియా బౌలింగ్ తట్టుకుని అనేది చూడాలి. ఇక నెక్స్ట్ అంటే రేపటి నుంచి జరగబోయే మ్యాచ్లన్నీ కూడా హోరాహోరీగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు చప్పగా సాగుతున్న టోర్నమెంట్కి ఒక మంచి టీమ్సే సూపర్ 4లోకి వచ్చినాయి కాబట్టి ఒక రసవత్తరమైన ఆసియా కప్ మ్యాచ్లు రేపటి నుంచి స్టార్ట్ కాబోతున్నాయని చెప్పేసి చాలామంది అంచనా వేస్తారు.